తొలి టెస్టులో నెగ్గి దూకుడు మీదున్న టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని ఆస్ట్రేలియా జట్టు పటాపంచలు చేసింది. 5 మ్యాచ్ల సిరీస్ లో రెండో మ్యాచ్ ను 10 వికెట్ల తేడాతో ఎగరేసుకుపోయింది. ఆతిథ్య జట్టు బౌలింగ్ అటాక్ ను తట్టుకోలేకపోయిన టీమిండియా బ్యాటర్లు 2 ఇన్నింగ్స్ లోనూ విఫలమయ్యారు. ఆ జట్టు క్రికెటర్ ట్రావిస్ హెడ్ ఈసారి జట్టు బాధ్యతను భుజాలకెత్తుకున్నాడు. అంతా తానే నడిపించి రోహిత్ శర్మను ఇరకాటంలో నెట్టాడు. మ్యాచ్ ని గెలిచేందుకు ప్రయత్నించినప్పటికీ టీమిండియా జట్టు శ్రమకు ఫలితం దక్కలేదు. అయితే ఈ ఓటమికి ప్రధాన కారణం బ్యాటర్లనే చెప్పాలి. ఇక బౌలింగ్ లో హర్షిత్ రాణా కూడా పూర్తిగా తేలిపోయాడు. రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేసే అవకాశం రానప్పటికీ మొదటి ఇన్నింగ్స్ లో మాత్రం 16 ఓవర్లు వేసి ఏకంగా 86 పరుగులు ఇచ్చాడు. అలాగే బ్యాటింగ్ లో 2 ఇన్నింగ్స్ లోనూ డకౌట్ అయ్యాడు. పెర్త్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీసి పర్వాలేదనిపించిన రెండో ఇన్నింగ్స్ లో 1 వికెటే తీసి 5కు పైగా రన్ రేట్ ఇచ్చాడు. ఇక రెండో టెస్టులో ఏకంగా వన్డే తరహాలో 5కు పైగా రన్ రేట్ తో పరుగులు సమర్పించుకోవటం టీమిండియాను దెబ్బ కొట్టిందనే చెప్పాలి. దీంతో మూడో టెస్టులో అతన్ని తప్పించి ఆకాశ్ దీప్ ని తీసుకునే అవకాశంగా కనిపిస్తుంది. ఇకపోతే బ్యాటర్స్ కూడా పూర్తిగా విఫలమయ్యారు. ఒక నితీష్ కుమార్ రెడ్డి తప్ప రెండో టెస్టులో మిగతా అందరు బ్యాట్స్మెన్లు కూడా విఫలమయ్యారు. మొత్తానికైతే మూడో టెస్టులో మాత్రం హర్షిత్ రాణాను తప్పించడం గ్యారెంటీగా తేలిపోయింది.